ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో మాట్లాడుకునే విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో యాక్చువల్లీ మాకు కమెంట్స్లో చూస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ మాకు కమెంట్ పెట్టారు. ఏంటి అని అంటే క్వశ్చన్ రేజ్ చేశారు. ఒకవేళ యుఎస్ ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అసలు ఎలా చేయాలి అని. ఎందుకంటే హీ ఫేస్డ్ ఎ ప్రాబ్లమ్ అంట. లైక్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఇక్కడ సేవింగ్స్ అకౌంట్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు వాళ్ళు ఒకవేళ కరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్ ఎన్ఆర్ఐస్ అకౌంట్స్ నుంచి చేసినా కానీ అక్కడ టాక్సేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఎలా ప్లాన్ చేయాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ఆర్ఐస్ అని అంటున్నారు. సో లాస్ట్ 4 to 5 yearsలో మనకి పెరిగిన అవగాహన వల్ల చాలా మంది యుఎస్ ఎన్ఆర్ఐస్ మనకి ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మేడం. రైట్. సో మనకి సుమన్ టీవీ ద్వారా జరిగిన అవేర్నెస్ కానీ, సో వాళ్ళు యూట్యూబ్ ద్వారా తెచ్చుకున్న వాళ్ళు కానీ చాలా మంది అయితే మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చే పెట్టేస్తున్నారు. ఓకే. కానీ ఇక్కడ వస్తున్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళు సరి అయిన విధానంలో పెట్టట్లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇటు ఇండియా ప్రకారం ఫెమా లా ఉంటుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే. అండ్ యుఎస్ నుంచి ఐఆర్ఎస్ వాళ్ళకు కూడా టాక్సేషన్ చూసుకుని అక్కడి నుంచి కూడా నోటీసెస్ వస్తున్నాయి. ఓకే. వీళ్ళు సరిగ్గా రూల్స్ ఫాలో అవ్వడం వల్ల డబుల్ పెనాల్టీస్ ఎదుర్కొంటున్నారు. అసలు కొంచెం జనరల్గా ఏంటంటే యుఎస్ ట్యాక్స్ రెసిడెన్స్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం కష్టం. అన్ని మ్యూచువల్ ఫండ్స్ మనకి ఇండియన్స్ చేసినట్లుగా యాక్సెప్ట్ చేయవు. వాళ్ళకంటూ కొన్ని స్పెసిఫిక్ స్కీమ్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. సో అసలు ఎందుకని చూస్తే కనుక మనకి మెయిన్ గా 2 ఉంటాయి లాస్. ఇండియా తరపు నుంచి చూస్తే కనుక మనకి ఫెమాలా ఉంది. సో ఫెమాలా ఏం చెప్తుందంటే ఎవరైనా ఎన్ఆర్ఐ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దే షుడ్ డూ వయా ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్. ఓకే. అలా కాకుండా మీరు రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీరు ఫెమాలాను వైలేట్ చేసినట్టు. ఓకే. సో ఇది ఎందుకు పెట్టారంటే మీరు ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఓ ద్వారా కానీ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని డాలర్స్ వస్తున్నాయి ఇండియాలోకి, ఎన్ని డాలర్స్ వెళ్తున్నాయి బయటికి. సో ఈ ఐడియా ఉంటుంది. అలా కాకుండా మీరు సేవింగ్స్ అకౌంట్ లో నుంచి చేశారనుకోండి వాళ్ళకి ఐడియా ఉండదు. బాగా సడన్ మీరు రిడెంప్షన్ తీసుకున్నారనుకోండి వెనక్కి మనకి ఫారెన్ అకౌంట్ డెఫిషియెంట్ పెరగొచ్చు. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలా వచ్చిందో కూడా తెలియదు అప్పుడు. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఫెమాలా ఏం చేసిందంటే ఎన్ఆర్ఐస్ అయితే హౌ టు మ్యాండేటరీ ఇన్వెస్ట్ త్రూ ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్ అండ్ దే షుడ్ నాట్ మెయింటైన్ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్. ఓకే. ఓకే. సో ఎన్ఆర్ఈ అంటే ఏంటంటే మేడం, సో మీరు యుఎస్ లో జాబ్ చేస్తున్నారు, మీకు అక్కడ ఇన్కమ్ డాలర్స్ లో వస్తుంది కదా. సో డాలర్స్ ని ఎన్ఆర్ఈ అకౌంట్ లోకి వేసుకుంటే మళ్ళీ తిరిగి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు వితౌట్ ఎనీ క్వశ్చన్. ఓకే. సో ఇది నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ అంటారు. అంటే బయట నుంచి మీరు ఇన్కమ్ వేసుకుంటారు మళ్ళీ తీసేసుకుంటారు మీకు అవసరం వస్తే. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఎన్ఆర్ఓ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. అంటే రెసిడెంట్ ఏరియా నుంచి కూడా వాళ్ళు వేసుకోవచ్చు ఆ అకౌంట్ లో. ఎన్ఆర్ఈలో వేసుకోలేదు, ఎన్ఆర్ఈలో అదే అంటున్నాను. ఎన్ఆర్ఓలో వేసుకోవచ్చు. అంటే నాకు ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఉంది, నాకు ఇక్కడ జనరేట్ అయిన ఇన్కమ్ కదా, సో దాన్ని నేను ఎన్ఆర్ఓలో వేసుకోవచ్చు. ఓకే. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ ఇండియా, దెన్ మనం ఎన్ఆర్ఓ వాడాలి. లేదా నాకు ఫారెన్ ఇన్కమ్ అయితే కనుక ఎన్ఆర్ఈ ఎక్స్టర్నల్ అకౌంట్. ఓకే. ఓకే. అలా కాకుండా మీరు సేవింగ్స్ అకౌంట్ వాడితే కనుక మీకు ఫెమా లా ప్రకారం మీరు వైలేట్ చేసినట్టు. ఒకవేళ దొరికితే కనుక మీకు పర్ డే 5,000 రూపీస్ పెనాల్టీ. అలా ఎన్ని రోజుల నుంచి అన్ని రోజులు వేస్తారు. ఓకే. ఓకే. సో ఇది మెయిన్ గా చేయాల్సిన ముఖ్యమైనది ఏంటంటే మీరు మార్చుకోవాలి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ సైడ్ నుంచి చూద్దాం. యుఎస్ ఏం చేసిందంటే యుఎస్ ట్యాక్స్ రెసిడెంట్ డాలర్స్ ఎర్న్ చేస్తాడు. ఈ డాలర్ ప్రపంచంలో ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంది కూడా యుఎస్ తెలుసుకోవాలనుకుంది. ఓకే. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇండియాలో ల్యాండ్ కొన్నా డాలర్స్ తో. సో యుఎస్ గవర్నమెంట్ షుడ్ నో దిస్, నా డాలర్ ఇక్కడికి వెళ్ళి ల్యాండ్ కొన్నారు వాళ్ళు అలా అనుకున్నారు. సో అలా ఐడెంటిఫై చేయలేని పక్షంలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ ఉందనుకున్నా, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే అది ఏ కంపెనీలోకి వెళ్ళిందో యుఎస్ గవర్నమెంట్ ప్రతిసారి తెలియదు. ఓకే. మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తాయి, కొన్ని లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు నన్ను మారుతూ ఉంటారు. సో యుఎస్ గవర్నమెంట్ కి తెలియదు తన డాలర్ ఎండ్ ఆఫ్ ద డే ఏ కంపెనీకి వెళ్తుంది అనేది, ఎంత వెళ్తుంది మొత్తం వెయిటేజ్ తెలియదు. సో ఇలాంటి కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ని యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పిఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ గా మార్చారు. అంటే ఫారెన్ ప్యాసివ్ ఇన్కమ్ కింద. ఓకే. ఓకే. సో ప్యాసివ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ కింద మార్చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనం మనీ తీసుకొని ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీస్ లో, మారొచ్చు. ఇదేంటంటే ఎగ్జాక్ట్ గా తెలియదు కాబట్టి అది పిఎఫ్ఐసి అవుతుంది. నెక్స్ట్ యులిప్ పాలసీ కూడా అదే అవుతుంది. సో నెక్స్ట్ ఏఎఫ్ కూడా అదే అవుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డాలర్ ఎట్ వెళ్తుందో తెలియదు. సో అప్పుడు ఏం చేశారంటే ఇలాంటి వాటిని డిస్కరేజ్ చేయడానికి యుఎస్ గవర్నమెంట్ వీటి మీద వచ్చే గెయిన్, అన్రియలైజ్డ్ గెయిన్ మీద ట్యాక్స్ వేసేసారు.
ఓకే. ఆ ట్యాక్స్ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ యాడ్ అయిపోతుంది. ఓకే. సో మీకు సింపుల్గా చెప్తాను, నాకు లాస్ట్ 2 months బ్యాక్ ఒక క్లయింట్ కలిసారు. సో ఆయన యుఎస్ఎన్ఆర్ఐ. ఓకే. సో ఆయన ఏంటంటే 2 years బ్యాక్ వాళ్ళ బ్యాంక్ మేనేజర్ కొంచెం ప్రెషర్ చేశారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి బాగానే ఉంటుంది అది ఇది అని చెప్పేసి. సో ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్, దెన్ ఇన్వెస్ట్ చేశారు ఒక 10 lakhs రూపీస్. తర్వాత 1 year తర్వాత అవి 16 lakhs అయ్యాయి. ఓకే. ట్రెమెండస్ గ్రోత్. ఇట్ వాజ్ ఓవర్ జాయిడ్. ఓకే 1 year లో 6 lakhs 60% ప్రాఫిట్ వచ్చింది. సో చాలా బాగుందని చెప్పేసి ఆయన ఏం విత్డ్రా చేయలేదు అమౌంట్ని. సో ఆయన అలానే కంటిన్యూ చేశారు. ఓకే. ఆయన ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు జనరల్గా వాళ్ళు జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ట్యాక్స్ ఫైల్ చేస్తారు. ఆయనకి ఐఆర్ఎస్ నుంచి నోటీస్ వచ్చింది, మీరు ఫామ్ 8632 ఫైల్ చేయలేదని. ఓకే. సో ఆయనకు అర్థం కాలేదు. ఆయన వాళ్ళ లోకల్ ట్యాక్స్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యాడంట. ఓకే. సో సార్ ఇట్లా నాకు నోటీస్ వచ్చింది ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు మొత్తం వెరిఫై చేశారు. అంటే వాళ్ళకు కూడా ఇండియా లాస్ మీద పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి కొంచెం టైం తీసుకొని మొత్తం చేసి మీకు గ్లోబల్ ఇన్కమ్ ఉందండి, ఈ గ్లోబల్ ఇన్కమ్ని మీరు ఐఆర్ఎస్లో చూపించలేదు. ఓకే. ఓకే. ఆయన నేనేం విత్డ్రా చేయలేదే నాకు అని చెప్పాడు. ఆయన అంటే 10 lakhs ఆల్రెడీ ఇండియాలో ఉన్న మనీయే, దాన్ని మ్యూచువల్ ఫండ్ లో పెట్టాడు ఇండియాలో. అది 10 కాస్త 16 అయింది. నేనేమి నా డాలర్ మనీని తీసుకురాలేదు, నేను ఎందుకు కట్టాలంటే సార్ మీరు యుఎస్ ట్యాక్స్ లాస్ ప్రకారం మీరు ప్రపంచంలో ఎక్కడ మీకు ప్రాఫిట్ వచ్చినా కానీ ఇలాంటి వాటి మీద మీరు ట్యాక్స్ కట్టాల్సింది. ఓకే. ఒకవేళ గ్లోబల్ ఇన్కమ్ మీద కాకపోయినా కానీ ఎక్కడైనా కానీ హ్యాస్ టు పే బికాజ్ హి ఇస్ ఎన్ ఎన్ఆర్ఐ. యుఎస్ లో ఉంటాడు, అక్కడ ఉంటున్నాడు కాబట్టి. yes. సో ఆయనకి షాక్ అయింది, మైండ్ బ్లాక్ అయింది. సో అది కూడా ఎంత అంటే ఆ 6 lakhs కి ఆయన ఇన్కమ్ కి యాడ్ చేశారు. ఆల్మోస్ట్ 40% పే చేశారు. 2 lakhs. సో ఇది చాలా మంది తెలియదు. వాళ్ళు ఏంటంటే ఓకే మనం రిడీమ్ చేస్తేనే ట్యాక్స్ పడుతుందని చాలా మంది అడ్వైజర్లు తప్పులు చెప్తున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ లేక. మీ యుఎస్ ఇన్వెస్టర్ అయితే కనుక మీరు రిడీమ్ చేయకపోయినా కానీ మీరు మీ ఐఆర్ఎస్లో వీటిని డిక్లేర్ చేయాల్సిందే. డిక్లేర్ చేసి ఎంత అయితే గెయిన్ వచ్చిందో అన్రియలైజ్డ్ గెయిన్ దాని మీద ట్యాక్స్ కట్టాలి. ఓకే. ఓకే. సో చాలా మంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ సూట్ కాదు యుఎస్ ఇన్వెస్టర్స్ కి. వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేటివ్ కింద పిఎంఎస్ ఉంటుంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్. ఇక్కడ ఏంటంటే మినిమం 50 lakhs ఉంటుంది, వాళ్ళు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఇందాక మ్యూచువల్ ఫండ్ ఎందుకు సూటబుల్ కాదంటే వాళ్ళు ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తారో తెలియదు యుఎస్ కి. ఇక్కడ తెలుస్తుంది, రిలయన్స్ లో పెట్టాడు, టీసీఎస్ లో పెట్టాడు. సో యుఎస్ గవర్నమెంట్ కి ఒక క్లారిటీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వీళ్ళు సెల్ చేసినప్పుడు మాత్రం గెయిన్ పడుతుంది, క్యాపిటల్ గెయిన్. లేదు ఇంకొంచెం ఈజీగా వెళ్ళాలి, నేను ఇండియన్ ట్యాక్స్ అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక మనకి గిఫ్ట్ సిటీ ఉంది. ఓకే. సో గిఫ్ట్ సిటీలో డైరెక్ట్ గా యుఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. మ్యూచువల్ ఫండ్ అయితే ఇండియన్ బ్యాంక్ నుంచి ఇన్వెస్ట్ చేయాలి, గిఫ్ట్ సిటీ డైరెక్ట్ యుఎస్ బ్యాంక్ నుంచి చేయొచ్చు. అండ్ ఇండియా ట్యాక్స్ వేదు దీని మీద. ఇండియా ట్యాక్స్ వేదు, అక్కడైతే నార్మల్ గా వాళ్ళ ట్యాక్స్ కట్టుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం సింపుల్ గా ఉంటుంది. రైట్. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మినిమం $1.5 lakh ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. లేదు ఇంకొంచెం సింపుల్ వేకి వెళ్ళాలంటే మనం ఎర్న్ చేసిన డాలర్స్ ని మనం మీ పేరెంట్స్ కనుక ఇండియాలో ఉంటే పేరెంట్స్ గిఫ్ట్ చేయండి. రైట్. పేరెంట్స్ ఇన్వెస్ట్ చేస్తారు. రైట్. గిఫ్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ. మళ్ళీ రివర్స్ మీరు వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ మనీ రిడీమ్ చేసి మళ్ళీ గిఫ్ట్ కింద తీసుకోండి. ఓకే. లేదా జాయింట్ అకౌంట్ విత్ పేరెంట్స్. ఓకే. ఓకే. జాయింట్ అకౌంట్ విత్ పేరెంట్స్ ఉంటే ఇవి ఈ టాక్సేషన్స్ ఏం పడవు అంటారు ఇండియాలో? ఇండియాలో మాత్రం ట్యాక్స్ ఉంటుంది. ఇండియాలో ఉంటుంది, మళ్ళీ అక్కడ యుఎస్ లో ఏముండదు? ఉండదు, ఎందుకంటే నేను మీకు గిఫ్ట్ చేశాను పేరెంట్స్ కి. సో గిఫ్ట్ అనేది బోత్ కంట్రీస్ లో లీగల్ గా వ్యాలిడ్ ఉంటుంది. ఓకే. కాకపోతే ఇక్కడ కొంచెం సర్టెన్ లిమిట్ మాత్రమే ఉంటుంది, మనం ఉన్న అమౌంట్ మాత్రం చేయలేము. ఓకే. నెక్స్ట్ జాయింట్ అకౌంట్స్, అంటే నేను పేరెంట్స్ ఒకరికి ఇవ్వకుండా పేరెంట్ నేను జాయింట్ అకౌంట్ గా ఉంటాను. సో ఇలాంటి కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు అమౌంట్స్ చాలా పెద్దగా ఉంటే కనుక ఇండియాలోనే ఒక ఇన్వెస్ట్మెంట్ పేరు మీద ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో దాని ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అది కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. బట్ హూ హ్యాస్ ఎ బిగ్గర్ పోర్ట్ఫోలియోస్ 5 crores 10 crores ఉందో వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. చిన్న చిన్న వాళ్ళకైతే కనుక ఏదర్ పిఎంఎస్ కానీ, లేదు కొంచెం డీసెంట్ అమౌంట్ అయితే గిఫ్ట్ సిటీ కానీ, లేదు త్రూ పేరెంట్స్ కానీ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.